ఈరోజు 2812 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది 8 డివిజన్లలో మనం ఇది పంపిణీ చేస్తున్నాం. దీనితో కలుపుకొని మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టోటల్గా 5224 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే పక్కన ఉన్నటువంటి మీకు ఎడమ వైపు ఉన్నటువంటి కౌంటర్లు చూస్తే అందులో వార్డుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి లబ్ధిదారులందరూ కూడా ప్రశాంతంగా ఒకరొకరుగా క్రమశిక్షణతో వెళ్ళి మీ యొక్క పట్టాలు మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతూ, ఈరోజు 2800 పట్టా ఈ 8 వార్డ్స్ మనకి ఏమేమి ఉన్నాయి, సిటీలో రూరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి దానికి పట్టా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం జరిగింది, ఎందుకంటే ఈ భూమి చాలా విలువైన భూమి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కోవడం జరిగింది. దీనికి అసలు 2 సంవత్సరాల నుంచి మీరు ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి చెప్పాలి, చెప్పటి కొట్టి. ఎందుకంటే ఎప్పుడు సార్ విజయవాడ వెళ్ళరు అంటే నేను కాల్ చేసి అడిగేవారు, సార్ ఎక్కడ వెళ్తున్నారు, ఆటోమేటిక్గా మేడం ఈ పట్టా గురించి మాట్లాడుతున్నాను, పట్టా గురించి సీఎం ఆఫీస్కి చెప్తున్నాను. ప్రతిసారి అసలు ఇప్పటి వరకు దీనికి ఇంకా పని జరగాలి కాబట్టి దానికి కూడా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చాలా ఫాలోఅప్ చేశారు, చాలా పర్సూ చేశారు. ఆయన చేసే వల్లనే ఈ భూమికి అంతా మనం డబ్బు కట్టి మనకి రావడం జరిగింది. సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక మంచి చేసే పని కాదు, అది టీం మొత్తం, దాంట్లో ఎమ్మెల్యే గారి కీలక పాత్ర. ఇంతకు ముందు కూడా ఈ వార్డ్స్ కి 2400 పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 5200 పట్టా ఈ 8 వార్డ్స్ సంబంధించి. మీ అందరికీ తెలుసు, కాకినాడ అంటే ప్రభుత్వ భూమి దొరకదు. ఎప్పుడైనా ఇవ్వాలంటే పేదలకి పట్టాలు ఇవ్వాలంటే చాలా ఖర్చు పెట్టి కొనుక్కొని లెవెలింగ్ చేసి, అంటే కొంచెం కింద స్థాయి ఉంటుంది కాబట్టి లెవెలింగ్ చేసి పట్టా ఇవ్వాల్సిన పరిస్థితి, దానికి ఖర్చు కూడా ఎక్కువ. కానీ మన గౌరవనీయులు సీఎం గారు ఈ జిల్లాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పేదలకి తప్పకుండా పట్టా ఇవ్వాలి, ప్రభుత్వ భూమి ఉన్నా లేకపోయినా మీరు కొనుగోలు చేయండి, ఖర్చు పెట్టండి, నేను డబ్బు ఇస్తాను హామీ ఇచ్చి అందరికి పట్టా ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు రూరల్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 31,000 పట్టా, అంటే హైయెస్ట్. ఎక్కడైనా చూసినా మన రాష్ట్రంలోనే హైయెస్ట్ పట్టాస్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది అందరికీ. అంటే ఏమి తేడా లేకుండా, అర్హత ఉంటే చాలు, ఏమి రాజకీయం చూడకుండా, మతం చూడకుండా, ఏమి డిఫరెన్స్ చూడకుండా అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ భూమి గురించి చెప్పాలంటే ఇది హైవే నుంచి 1 కిలోమీటర్ మాత్రమే, చాలా విలువైన భూమి. ఆల్రెడీ అక్కడ ఊరు కూడా ఉంది. అది ఇది ఒక మీకు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇవ్వడం లేదా పంట పొలాల్లో ఇవ్వడం కాదు, ఊరికే ఆనుకునే హైవే నుంచి 1 కిలోమీటర్ దూరం ఈ భూమిలో మీ అందరికీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దానికి వాల్యూ చాలా ఎక్కువ. పట్టా ఇవ్వడంతో పాటు మీకు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇది ఒక శాశ్వత హక్కు. ఒకటి మీకు పట్టా ఇచ్చి తర్వాత వేరే వాళ్ళు వచ్చి లేదు మీకు పట్టా కరెక్ట్ కాదు తిరిగి తీసుకోవడం ఉండదు. శాశ్వత హక్కు మీది పట్టా. ఒకసారి మీరు పట్టా ఈరోజు తీసుకుంటే వచ్చే వారం సచివాలయంకి వెళ్ళి మీ పేరుకి రిజిస్టర్ చేసుకోవచ్చు. జీవితంలో ఎప్పటికైనా నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి అని, ఎందుకంటే ప్రతి మహిళకి పుట్టిల్లు మెట్టిల్లు ఉంటుంది, కానీ సొంత ఇల్లు నాకు అన్నది మహిళలకి ఈ రోజుల్లో లేకుండా పోయింది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు, నా అక్క చెల్లెములు ఎవ్వరూ కూడా అద్దెంట్లో ఉండకూడదు, వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా అర్హులైతే ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి సొంత ఇంటికి మహారాణిని చేస్తున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ముందుగా మీరందరూ మీ అందరి ఆశీర్వచనాలు మన కన్నబాబు గారికి, అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీ తప్పట్ల ద్వారా ఆశీర్వచనాలు అందించాలి ప్రతి ఒక్కళ్ళు. ఎవరైనా గుడికి వెళ్తారు కదండి, అక్కడ ఎవరైనా మనం కోరుకుంటాం. అలాగే నేను కూడా మాకు ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది స్వామి అని కోరుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆ దేవుడే వచ్చి జగనన్న రూపంలో నాకు ఈ సొంత ఇల్లు కల్పించారండి. నిజంగా దేవుడి రూపంలోనే థ్యాంక్ యూ సీఎం సార్. ఈ ఇంటి కోసం నేనైతే నా కాలు కదపలేదండి, అలాగే ఎవరి కాలు పట్టుకోలేదు.
వాలంటీరే వచ్చి మీకు ఇల్లు లేదు కదమ్మా అని నాకు నా పేరుని ఇల్లు పెట్టారండి. సో అలాగే మొన్న వాలంటీర్ వచ్చి మీ పేరుని ఇంటి స్థలం వచ్చింది రండి తీసుకుని తిరిగని అన్నారు. సో ఏం తెలుస్తుందంటే కులం చూడలేదు, మతం చూడలేదు, మనం ఏ పార్టీకి ఓటు వేసామన్నది చూడలేదండి. నిజంగా అర్హత ఉన్న ప్రతి మహిళకి, ప్రతి అక్క చెల్లమ్మకి సొంత ఇంటి స్థలం అనేది ఇచ్చారండి. సీఎం సార్ మాట ఇచ్చినట్టుగా మాటను నిలుపుకున్నారు. అలాగే మేము సార్కి మాటిస్తున్నామండి, అలాగే కన్నబాబు సార్కి మాటిస్తున్నామండి. మేము మీ ముందు ఉన్నామండి సార్, ఇప్పుడు కూడా ఉంటామండి, మీ వెనకే నడుస్తామండి. థ్యాంక్ యూ సీఎం సార్, ధన్యవాదాలండి. మన ఈ రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఘనత మన జగన్ గారికి చెందుతుందండి. ప్రతి ఇంటిలోని కూడా మన జగన్ గారి రూపంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం కింద ఎంతో కొంత లబ్ధి పొందిన వారే ఉన్నారండి ఇక్కడ. అది అమ్మఒడి అవ్వచ్చు, ఇంకా చాలా నవరత్నాల కార్యక్రమంలో ప్రతి ఇంటిలోనే ఒక్కొక్క పథకం కిందైనా అందినాయండి. అవునా అండి? అందాయండి అందరికీ, చాలా మందికి అందాయండి. ఈ విధంగానే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనకి ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అభివృద్ధి చేస్తూ ఉండాలని మనం అందరం కూడా మన ఆశీస్సులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మన కన్నబాబు గారికి ఎప్పుడు నాతో పాటు ఉన్న ఈ లబ్ధిదారులు అందరి ఆశీస్సులు ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒక వ్యక్తి ఒక ఆలోచనల నుంచి వస్తుంది. ఆ వ్యక్తి ఆలోచనల నుంచి వచ్చిందంటే ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళో మనం ఆలోచన చేయాలి మనం ఓటు వేసేటప్పుడు. అలాగే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మన కొన్నిసార్లు కన్నబాబు గారు అవనండి మీకు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మీకు చేరిందా లేదా అన్న దానికి కూడా చాలా కృషి చేస్తారు. సో ఏంటంటే మీరు కూడా ఏంటంటే సంక్షేమం ఎవరి ద్వారా జరుగుతుంది అన్నది ఎప్పుడు కూడా మనం ఒక ఆలోచన చేయాలి. మీకు నాడు నేడు రెండు తెలుసు. అంటే గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. అలాగే ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చూసుకుంటాం, దాని ముందుకి తర్వాతకి అన్ని సంవత్సరాల్లోని ఎంత డెవలప్మెంట్ జరిగింది, అలాగే ఈ 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది. అలాగే మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు మనకి కరోనా వల్ల వేస్ట్ అయిపోయింది, ఎంతోమంది ఇబ్బందులు పడ్డాలని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి 3 సంవత్సరాలు మాత్రమే దొరికింది సంక్షేమం చేయడానికి. సో ఇప్పుడే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి మనం ఇంకొక అవకాశం ఇస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అవనియండి, హెల్త్ సిస్టమ్ అవనియండి, ఉమెన్ వెల్ఫేర్ అవనియండి, ఇంకా మెరుగుపరిచే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఓటు వేసేటప్పుడు మన సంక్షేమం, మనకు సామాజిక న్యాయం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వ్యక్తికే ఓటు వేసి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనం హౌస్ సైట్ పట్టా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక లబ్ధి కాకుండా ఒక హక్కుగా పొందాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన సీఎం గారు కూడా ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో అది అందరు కూడా గుర్తించాల్సిన ఒక అవసరం ఉంది. ఎందుకంటే పథకంలో ప్రతి ఒక్కరిని కూడా మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లబ్ధి పొందుతున్న వాళ్ళు లబ్ధిదారులు అనే పదం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక హక్కుదారుగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన ఒక అంశం. సో మన హౌసింగ్ ప్రోగ్రామ్ లో కూడా మీకు అందరికీ రిజిస్ట్రేషన్ అనే ఒక కార్యక్రమం వచ్చినప్పటికీ మీ అందరికి కూడా ఒక హక్కుదారులు అవుతున్నారు. సో ప్రతి ఒక్క హక్కుదారులకి పట్టా, రిజిస్ట్రేషన్, తర్వాత హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఆ ఇల్లు పూర్తి అవుతున్న వరకు మన అధికార యంత్రాంగం మీ అందరికీ తోడుగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీకు రెస్పాన్స్ బాగానే చేస్తారు అనేది నేను తెలియజేస్తాను. సో మీ అందరికీ కూడా లేఅవుట్స్ ప్రారంభించడం జరిగింది. సో ఆర్డీఓ గారు, కమిషనర్ గారు ఇద్దరు చాలా శ్రద్ధ తీసుకుంటూ లాస్ట్ 1 వీక్గా మన గౌరవ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ పట్టా ప్రతి ఒక్కరికి రాయడం, మీ అందరికీ అందజేయడం, మీ అందరినీ కార్యక్రమానికి పిలవడంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. బికాస్ లాస్ట్ 1 వీక్లో మీరు తీసుకుంటున్న ఎఫర్ట్ వాస్ వెరీ హై. బికాస్ ఈ ల్యాండ్కి సంబంధించి నేను ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. మనం 1 సెంట్ ల్యాండ్ కొనాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. అది దట్టు మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్స్ మనకి కాకినాడ జిల్లాలో పెనుగడూరు లేఅవుట్స్, మన గుర్జనపల్లి గ్రామంలో హైవేస్కి పక్కనే అయిన ల్యాండ్ అయినప్పటికీ కూడా 1 సెంట్ ల్యాండ్ మనం కొనాలంటే కూడా చాలా విలువైన ల్యాండ్. దట్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్తో మనం మాట్లాడి మనకి ఆ ల్యాండ్స్ని మన చేతికి పొజిషన్ తీసుకుంటూ వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ని పే చేస్తూ అది ప్రతి ఫాలోఅప్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చేసుకుంటున్నారు అని నాకు తెలిసింది. సో దానికి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఎందుకంటే మనకి
ఆ ఫాలో అప్ అనేది అడ్మినిస్ట్రేషన్ లో ఆ ఫాలో అప్ ఉంటేనే ప్రతి ఒక్క ఫలితాలు కూడా మనకి అందుతాయి. ఫలితాలు అందిందంటేనే మీ లబ్ధి అనేది హక్కుగా మారడానికి ఒక మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా పట్టా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేమే తోడుగా ఉండి మీకు ఆ ప్లాట్స్ చూపించడం జరుగుతుంది. ఆ ప్లాట్స్ చూపించి మీ అందరికీ నెక్స్ట్ ఫర్దర్ గా ఫ్యూచర్ డేస్ లో కూడా మనకి హౌసింగ్ శాంక్షన్ చేస్తూ ఆ లేఅవుట్స్ లో మనకి రోడ్స్, డ్రైన్స్, తర్వాత కమ్యూనల్ బిల్డింగ్స్ వేస్తూ ఒక మోడల్ లేఅవుట్ గా కూడా డెవలప్ చేస్తాము. ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 32,000 ఇళ్ల పట్టాలు మంజూరైనవి. ఇది ఒక చరిత్రలో ఎప్పుడు ఒక పట్టా ఇవ్వాలంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలి, ఎర్ర జెండాను పట్టుకుని ఆందోళన చేయాలనే రోజుల నుంచి మీ ఇంటికి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెతుక్కుంటూ వచ్చి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఏ కులం అని చూడం, ఏ మతం అని చూడం, మీది ఏ ప్రాంతం అని చూడం, మీరు ఏ జెండా పట్టుకున్నారని చూడం, మీరు ఏ పార్టీకి ఓటేశారని చూడం, మీకు అర్హత ఉంటే ఇంటి స్థలం ఇస్తానని చెప్పి మాటిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే దాంట్లో దాదాపుగా 31,000 పైచిలకు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిన స్థలాలు చూస్తే దాంట్లో తిమ్మాపురం కానీ, నేమం 3 కానీ, నేమం 4 కానీ, పండూరు కానీ, కరప కానీ, అరట్లకట్ట, జడ్బావరం, కరప 2 లేఅవుట్ కానీ దాదాపుగా కాలనీలన్నీ కూడా వచ్చేసాయి. గృహప్రవేశాలు అయ్యి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని చాలా మంది అక్కడికి మూవ్ అయ్యారు. మీకు కొంత ఆలస్యమైంది. నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో మీ వార్డుల్లో పర్యటించినప్పుడు మీరందరూ స్థలాల కోసం అడిగేవారు. ఇప్పుడు ఆ భూమిని సేకరించి, చాలా విలువైన భూమి సేకరించి ప్రభుత్వ నిధులు దానికి చెల్లించి కేంద్ర ప్రభుత్వం నుంచి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడంతా వేగంగా శరవేగంగా పనులు చేస్తా ఉన్నాం. నడకూతురికి 1 కిలోమీటర్ దూరంలో హైవే పక్కన ఈ భూమి ఇస్తా ఉన్నాం. 174 ఎకరాల్లో ఈ కాలనీ వస్తా ఉంది. అందుకే ఈ జగనన్న టౌన్షిప్ అనే దాన్ని ఒక అద్భుతమైన వచ్చే 5 ఏళ్ల కాలంలో అద్భుతమైన జగనన్న మెగా టౌన్షిప్ ని తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, ఇంతకుముందు కమిషనర్ గారు కానీ ఇతర పెద్దలందరూ చెప్పారు, కలెక్టర్ మేడం మీకు వివరించారు. ఈ ఒక్క కాకినాడ రూరల్లో పట్టాలు ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు 700-800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతాం. ఈ కాలనీలో ఇంటింటికి కుళాయిలు ఇస్తున్నాం. ఈ కాలనీలో విద్యుత్ లైన్లు వేసాం, వీధి దీపాలు వేసాం, పైప్ లైన్లు వేస్తున్నాం, ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నాం, అప్రోచ్ రోడ్లు వేస్తున్నాం, కలవట్లు వేస్తున్నాం, బ్రిడ్జిలు కట్టాం. ఎక్కడైనా సరే గత ప్రభుత్వం ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఎవరైనా ఇల్లు ఇచ్చి ఉంటారు. కానీ ఈ ఒక్క రాష్ట్రంలో ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఊళ్ళు కడతా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నా. ఇల్లు కాదు, ఊళ్ళు. ఏదైతే హామీ వస్తుందో అదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుందని మన కన్నబాబు గారు కానీ, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, సో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ